బంగారు గని కూలిపోయినట్లు సుడానీస్ మినరల్ రీసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించినట్టు పేర్కొంది. ఈ ఘటనతో గనిలో తవ్వకాలు నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. మృతులంతా మైనర్లు కావడం గమనార్హం. బంగారం ఉత్పత్తిలో సూడాన్ ప్రధానమైన దేశంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధం, భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో ఇక్కడ గనులు కూలడం, కార్మికుల మరణాలు సర్వసాధారణం. ఇప్పటికే గనుల ప్రమాదాల్లో వందలాది మంది మరణించారు. సుడానీస్ ఖనిజ వనరుల కంపెనీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటనతో గనిలో తవ్వకాలు నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. మృతులంతా మైనర్లు కావడం గమనించాల్సిన విషయం. బంగారం ఉత్పత్తిలో సూడాన్ ప్రధానమైన దేశంగా ఉన్నప్పటికీ అంతర్యుద్ధం, భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో ఇక్కడ గనులు కూలడం, కార్మికుల మరణాలు సర్వసాధారణమైపోయాయి. ఇప్పటికే గనుల ప్రమాదాల్లో వందలాది మంది మరణించారు. సుడానీస్ ఖనిజ వనరుల కంపెనీ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఈశాన్య ఎర్ర సముద్రం రాష్ట్రంలోని ఎస్ఏఎఫ్ నియంత్రణలో ఉన్న అబ్టార్బా, హైరా నగరాల మధ్య ఉన్న హూవిద్ మారుమూల ఎడారి ప్రాంతంలోని కిర్ష్ అల్ ఫిల్ గనిలోని ఒక ఆర్టిసానల్ షాఫ్ట్లో బంగారు గని కుప్పకూలింది అని తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. 2023లో కూడా ఒక గని కూలిపోవడం వల్ల 14 మంది మైనర్లు మరణించారు. 2021లో మరొక గని కూలిపోవడం వల్ల 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా చాలా మంది ఆహారం లేక ఉపాధి కోసం మైనింగ్ పరిశ్రమలో పనిచేస్తూ ఉంటారు. సూడాన్లో సంక్షోభం నాటి నుంచి 10,000 మంది మరణించగా 13 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 4 మిలియన్లకు పైగా ప్రజలు దేశం దాటి వెళ్లిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎస్ఏఎఫ్ దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం, కానీ అత్యధిక జనాభా కలిగిన ఖార్టూమ్, కొన్ని మధ్య ప్రాంతాలు కూడా ఇందులో ఉన్నాయి. అదే సమయంలో డార్పర్లోని ఎక్కువ భాగంతో సహా పశ్చిమ సూడాన్లో ఎక్కువ భాగాన్ని ఆర్ఎస్ఎఫ్ ఆక్రమించింది.